ఛానలుకి స్వాగతం. ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్న అమావాస్యలోపు తులారాశి వారికి చావు దెబ్బ. కాని ఇలా తప్పించుకోవచ్చు. మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక పెద్ద ప్రమాదం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యలోపు ఈ యొక్క తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడవచ్చు, అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే స్త్రీలకు అందంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనం వీరి సొత్తు. అలాగే తులారాశివారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఎన్నిసార్లు ఓటమి చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం అనేది ఈ తులారాశివారికి అస్సలు ఉండదు. ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం. ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు. కానీ వీరికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులను స్థిరాస్తులోకి మార్చుకుంటే చాలా ఉత్తమం. అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క అమావాస్యలోపు అంటే ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు ఈ తులారాశి వారికి చావు దెబ్బ అనేది కనిపిస్తుంది. అంటే ఊహించని ప్రమాదం వారిని వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఈ సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం, అలాగే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మీరు శివారాధన చేయాలి. అలాగే ట్రాఫిక్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించి వెళ్లటం అనేది ఏ సమయంలో ఎవరికీ కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు ఈ సమయంలో ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి, అలాగే ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా చూడటానికి ట్రాఫిక్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అది మీకు ప్రమాదకరంగా మారే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు అమావాస్యలోపు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మెంటల్ సపోర్ట్ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పనిని తట్టుకొని మీరు ముందుకు సాగగలుగుతారు. ఇటువంటి పరిస్థితులైతే తులారాశి వారికి ఈ యొక్క అమావాస్యలోపు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి లాభాలు అధికంగా కాకుండా లేకపోతే తక్కువగా కాకుండా మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం సాఫీగా సజావుగా సాగిపోతుంది. అలాగే వ్యాపారంలో మీరు మార్పులు చేయటానికి కూడా ఇది అనుకూలమైన సమయం. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులను చేసినట్లయితే అతి త్వరలో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్లే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వాటికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వారు తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. అలాగే తులారాశికి చెందిన వారు విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు చక్కగా చదువుకొని వారు అనుకున్న ఫలితాలనైతే సాధించగలుగుతారు.
అలాగే విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో మంచి ఫలితాన్నైతే మీకు ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారికి విదేశీయానం కూడా లాభదాయకంగా అనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అని వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే తులారాశివారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఒక సంబంధం ఉందని మీరు గుడ్ న్యూస్ వింటారు. అతి త్వరలో దానికి సంబంధించి మీరు మీ ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రయత్నాలు మొదలు పెట్టండి. అతి త్వరలో మీరు మంచి ఫలితాన్నైతే చూడబోతున్నారు. అంటే ఉద్యోగార్థుల యొక్క కల ఫలించే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు నచ్చిన ఉద్యోగ ప్రయత్నం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఇంకా ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్యలోపు కానీ అమావాస్య తర్వాత కానీ దానికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశివారు ఉద్యోగార్థుల యొక్క కల కూడా అతి త్వరలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కొంత ఉపశమనాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు వారి యొక్క జీవితంలో కొన్ని సమస్యల కారణంగా, వివాహం కారణంగా కావచ్చు, లేకపోతే సంతానం కారణంగా కావచ్చు, వారి కెరీర్ ని మధ్యలో నిలిపివేసి ఈ సమయంలో తిరిగి మొదలు పెట్టాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అతి త్వరలో మీరు అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇరుగు పొరుగు వారితో గృహిణులకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే మీరు మాట్లాడని మాటలు మీ గురించి క్రియేట్ చేసి అందరి ముందు మిమ్మల్ని అవమానపరచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో తులారాశికి చెందిన స్త్రీలు, ముఖ్యంగా గృహిణులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఒకరి గురించి మరొకరి ముందు మాట్లాడకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అమావాస్యలోపు తులారాశివారు ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 4-వీలర్ డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మీరు ముందుకు సాగాలి. సోమవారం రోజు శివ భగవానుడి యొక్క ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. లేకపోతే కనుక ఇంట్లోనే శివారాధన చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ ప్రమాదం మీ దరిదాపులకు రాకుండా బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఈ యొక్క తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత నిత్య దీపారాధన చేయండి. ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. చూశారు కదండి, అమావాస్యలోపు తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, ఏ విధంగా ఆ ప్రమాదం నుండి బయటపడాలి, మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.